మీలో ఎంతమందికి అనిపించింది ఇమాన్యుల్ బర్నీ గారిని మోసం చేశాడా? లేపోతే వెన్నుపోటు పొడిచాడా అని మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో, నాకేమనిపించిందో నేను చెప్తానిప్పుడు. అసలు ఇమాన్యుల్ బర్నీ గారికి ఎంత క్లోజు హౌస్‌లో? తనుజ, ఇమాన్యుల్, భరణి, రీతు చౌదరి వీళ్ళందరూ క్లోజ్‌గా ఉంటారు బాగా. ఇమాన్యుల్ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. నా హౌస్‌లో అందరికన్నా సంజన గారిని అమ్మ అని పిలిచినా సరే, సంజన గారి కన్నా నాకు మీరంటేనే బర్నీ గారు నాకు మీరంటేనే ఇష్టము. నాకు మీరే ఎక్కువ అని చాలా సార్లు చెప్పాడనమాట. మరి బర్నీ గారంటే అంత ఇష్టమని చెప్పినప్పుడు, ఇమాన్యుల్ ఎందుకు పౌరాస్త్రాన్ని ఇమాన్యుల్ యూజ్ చేయలేదు? నాకేమనిపించిందంటే, హౌస్‌కొచ్చిన ప్రతి ఒక్కళ్ళు తనుజ గురించి ఎక్కువగా చెప్పటం, తనుజ గారి గురించి టాప్ అని చెప్పటం, వచ్చిన వైల్డ్ కార్డ్స్‌లో వచ్చిన ఆయేష గారు గూడా తనుజని టార్గెట్, నా టార్గెట్ నువ్వే అని చెప్పటం, ఇయన్నీ హింట్స్ లాగున్నాయి. ఇమాజిన్ హింట్స్‌లా అనిపిచ్చి, నాకు ఫ్యూచర్ గేమ్‌లో ప్రాబ్లమ్ ఉండకూడదు. తనుజ గారిని కన్నా ఎక్కువ ఆడాలన్నా, ఎక్కువ బయట నుండి ఓట్స్ రావాలంటే, బర్నీ గారు ఉండకుండా ఉంటే, బర్నీ గారి సపోర్ట్ వల్ల లేపోతే బర్నీ గారు ఉంటే, తనుజ గారికి ఆహ్, ఎమోషనల్‌గా గాను, లేపోతే అన్నిటిగాను యూజ్ అవుతా ఉంటది. అన్న పాయింట్‌లోనే నాకు ఇమాన్యుల్ ఇట్లా తీసుకున్నాడేమో ఈ డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా బర్నీ గారు ఎళ్ళిపోతే తనకి యూజ్ ఉంటది. తన గేమ్‌కి యూజ్ ఉంటదని అనుకోని, రాము రాథోడ్ అంత క్లోజ్ కాకపోయినా సరే, రాము రాథోడ్ కన్నా బర్నీయే చాలా క్లోజు. కానీ రాము రాథోడ్‌కే యూజ్ చేసాడు ఇమాన్యుల్. సో, నాకనిపిచ్చింది. ఎందుకంటే హైపరాది గారు కూడా వచ్చి ఏమన్నారు తనుజ గారిని లేపి, ఆహ్, "నువ్వు లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది" అన్న హింట్ ఇచ్చేసారు. అది క్లియర్ హింట్ అనమాట. హింట్ కాదు నువ్వే విన్నరు. నువ్వు టాప్‌లో ఉన్నావు అన్న హింట్ అందరికిచ్చేసాడు. ఇమాన్యుల్‌తో మాట్లాడితే ఏం చేసాడు 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 అని చెప్పి ఆపేసాడు. అంటే నువ్వు మూడో ప్లేస్‌లో ఉన్నావు. టాప్ 1, 2, 3లో ఉన్నావా? ఉన్నావు అన్న హింట్ కూడా ఇచ్చేసాడు క్లియర్‌గా. సో, ఇయన్నీ ఇమాన్యుల్ చాలా తెలివితేటలుగా ఆలోచించి, ఈ హౌస్‌లో బర్నీ గారుంటే ఫ్యూచర్‌లో గేమ్‌లో తనకి ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఓటింగ్‌లో ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇప్పుడు తను పంపించేస్తేనే ఇక్కడ తనుజ గేమ్ కూడా తగ్గిద్ది. నాకు అవకాశం ఉంటది టాప్‌కెళ్ళే అవకాశం అని చెప్పి స్మార్టా? లేపోతే తెలివితేటలా మోసం చేసాడా? లేకపోతే వెన్నుపోటు పొడిచాడా? అది ఒక్కొక్కళ్ళ పాయింట్ ఒక్కోలా ఉంటది. తన గేమ్ కోసం చేసుండొచ్చు. లేదా నిజంగానే తను చెప్పిన రీజన్ ఏంటంటే, రాము రాథోడే బాగా ఆడుతున్నాడనిపిస్తుంది బర్నీ గారి కన్నా. బర్నీ గారు ఎక్కడో కొంచెం ఈ బాండింగ్స్‌లో ఉన్నారనిపిస్తుంది. సో, అందుకనే నేను రాము రాథోడ్ చూస్ చేస్తున్నాననిపించింది. నాకనిపించింది ఇది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.